సో, లైట్ అనేది వేవ్‌గా బిహేవ్ చేస్తది. అలాగని పార్టికల్‌కి కూడా బిహేవ్ చేస్తదని మనం డిస్కస్ చేసాం. ఓకే. అలాగే ఈ ఆహ్, పార్టికల్ నేచర్ ఎక్స్‌ప్లెయిన్ చేసే 2 ఫినామినాస్ ఏంటంటే, ఒకటి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, సెకండ్ వన్ ఈజ్ కాంప్టన్ ఎఫెక్ట్ అండి. ఓకే. సో, ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కాంప్టన్ ఎఫెక్ట్ నుంచి ఏం అర్థమైందంటే, లైట్ లైట్ బిహేవ్స్ యాస్ వేవ్ అండ్ పార్టికల్. ఓకే. పార్టికల్ నేచర్ అనమాట. ఓకే. ఓకే. సో ఇఫ్ అంటే డి బ్రోగ్లీ ఏం ఆలోచించారంటే, ఇఫ్ లైట్ మీన్స్ వేవ్ కెన్ బిహేవ్స్ యాస్ ఎ పార్టికల్, వై నాట్ మెటీరియల్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కెనాట్ బిహేవ్ యాజ్ ఏ వేవ్ అన్నమాట. కెనాట్ బిహేవ్ యాజ్ ఏ వేవ్. ఓకే. అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేట్ వేవ్ పార్టికల్ గా బిహేవ్ చేసేటప్పుడు వై నాట్ ది మెటీరియల్ పార్టికల్స్ లైక్ material particles like electron, proton, neutron behave as wave అన్నమాట. ఓకే. సో దీని బేస్ అంటే he has given a idea is that నేచర్ లో సిమెట్రీ అనమాట. నేచర్ లో సిమెట్రీ అంటే ఏంటి? వేవ్ పార్టికల్ గా బిహేవ్ చేసినప్పుడు, ఓకే, వై నాట్ పార్టికల్ కెనాట్ బిహేవ్ లైక్ ఏ వేవ్ అనమాట. ఓకే. ఆ వేవ్ ని మనం ఏమంటున్నామంటే మ్యాటర్ వేవ్ అంటున్నాం అనమాట. సో దట్ ఈ హాస్ గివెన్ దట్ ఎవ్రీ మూవింగ్ మెటీరియల్ పార్టికల్ హ్యాస్ అన్ అసోసియేటెడ్ వేవ్ ఈస్ కాల్డ్ ఏ మ్యాటర్ వేవ్ అనమాట. అంటే ఎవరి ఎనీ మెటీరియల్ పార్టికల్ ఇన్ మోషన్, ఇట్ ఈస్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ద wave nature, and that particular particles we can call as matter waves. And he has also given the wavelength of the matter waves, h is equal to, okay, lambda is equal to h by p and matter. Okay, this is wavelength thing, right? దీన్ని మనం డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటున్నాం అనమాట. ఓకే. వేర్ హెచ్ ఇస్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ పి ఇస్ ద మూమెంట్ ఆఫ్ ద పార్టికల్ అనమాట. సో ఈ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, యాజ్ వి నో, లాంబ్డా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద పి. ఓకే. మూమెంట్ ఆఫ్ ద పార్టికల్స్. వేవ్ లెంత్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది? మొమెంటం ఇంక్రీజ్ అవుతుంది. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? మొమెంటం డిక్రీజ్ అవుతుంది అనమాట. బికాస్ లాంబ్డా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద మొమెంటం అనమాట. ఓకే. వీ కెన్ ఆల్సో రైట్ ఇట్ ఇస్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి అని. ఓకే. So here I am also discussing about a phase velocity. Next in the coming class లో ఈ phase velocity గురించి నేను డిస్కస్ చేస్తాను. కానీ ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఏంటంటే, యాక్చువల్గా phase velocity దట్ ఏంటంటే velocity of the meter waves that we can call it as a phase velocity v is equal c square by v అనమాట. దీని రిలేటెడ్ అంటే ఈ రెండింటి కంబైన్ ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిఎస్ఆర్ నెట్ గేట్ లో. అందుకని ఇక్కడ మీకు ఇది చెప్పాను అనమాట. డీటెయిల్ గా తర్వాత నేను చెప్తాను ఎందుకు ఫిజికల్ సిగ్నిఫికెన్స్ లేదండి. యాక్చువల్ గ్రూప్ వెలాసిటీ, phase velocity, that I will discuss later. Okay. Coming to this important, how we can determine the wavelength of the different cases, de Broglie wavelength different cases లో మనం ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఇందులో 2 కేసెస్ ఉన్నాయన్నమాట. ఒకటి నాన్ రిలేటివిస్టిక్ అండ్ రిలేటివిస్టిక్ కేసెస్ అనమాట. నాన్ రిలేటివిస్టిక్ కేసెస్ ఏంటంటే, ఇఫ్ ద kinetic energy of the particle is less than that of the rest mass energy of electron అనమాట. అంటే ఏంటి? 0.511 MeV మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ కన్నా ఈ మూవ్ అయ్యే పార్టికల్స్ ఎనర్జీ తక్కువ ఉంటే దట్ కమ్స్ అండర్ ద నాన్ రిలేటివిస్టిక్ అనమాట. అర్థమైంది? రిలేటివిస్టిక్ అంటే ఇట్ షుడ్ బి ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద రెస్ట్ మాస్ ఎనర్జీ ఆఫ్ ఏ ఎలక్ట్రాన్ అనమాట. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ ఉంటే ఈక్వల్ అయితే అవి రిలేటివిస్టిక్ అవుతాయి. ఇంకా తక్కువ ఉన్నాయంటే దెన్ వీ కెన్ కాల్ ఇట్ ఈజ్ ఏ నాన్ రిలేటివిస్టిక్ కేస్ అనమాట. ఓకే. నాన్ రిలేటివిస్టిక్ కేసులో వీ హ్యావ్ 4 డిఫరెంట్ కేసెస్ అనమాట. ఒకటి that I will discuss. Okay. I already told that h is equal to lambda is equal to h by p అనమాట. We know that kinetic energy of m square equals to ఏంటి? kinetic energy కదా. Okay. kinetic energy. Okay. This we can write down m square v square by 2m. M నేను న్యూమరేటర్ డినామినేటర్ తో మల్టిప్లై చేశాను. దిస్ ఈజ్ kinetic energy కింద రాయొచ్చు, రైట్? We know linear momentum p is equal to ఏంటి? mv కదా. That this I can write down like this. This is kinetic energy k. Okay. mv ప్లస్ ఏం రాయొచ్చు? p square by 2m రాయొచ్చా లేదా? Now I can write down this momentum as p square equals to 2mk, where k indicates the kinetic energy. Okay.
So P is equal to square root of 2m given. Okay. So this momentum now I can write down like, so we know lambda equals to actually NT, lambda is equal to h by p kada. So ఇప్పుడు h by square root of 2mk, where k is the kinetic energy. Okay, where k is the kinetic energy. So from this I have written this. Okay, so this is the direct kinetic energy మనకి ఇస్తే we can find out the de Broglie wavelength by substituting the kinetic energy of the electron అన్నమాట. ఏ పార్టికల్ ఇట్ మే బి ఎలక్ట్రాన్ ఆర్ ప్రోటాన్ ఆర్ న్యూట్రాన్ ఆర్ పార్టికల్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో సెకండ్ కేస్ అంటే ఏంటంటే ఫర్ ఏ పార్టికల్ ఆఫ్ చార్జ్ క్యూ యాక్సిలరేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్ వి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ పార్టికల్ అనేది వి అనే పొటెన్షియల్ లో అది యాక్సిలరేట్ అయ్యింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో లెటర్స్ సే. సో ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి సో ఈ ఫోటో సెన్సిటివ్ క్యాథోడ్ నుంచి బయటకు వస్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే. ఓకే, నేను ఇక్కడ యానోడ్ ఒక పాజిటివ్ వోల్టేజ్ అప్లై చేశాను. సో the moment of electron, the kinetic energy of the electron is depends upon the applied voltage. Okay, so that the kinetic energy can be written as the product of the charge and voltage applied at the anode అనమాట. సో కాబట్టి kinetic energy బట్టి మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, క్యూ చేయొచ్చా లేదా? ఓకే, అందుకే ఈ క్యూ బదులుగా kinetic energy బదులుగా ఏం రాశారు, ఒక క్యూగా సబ్స్టిట్యూట్ చేశారు అనమాట. whenever for a particle of charge q accelerates through a potential difference V, okay, so appudu we can replace kinetic energy with QB అనమాట. Okay, so this is what, and then so next second, this is the second, third one అంటే for photon అనమాట. So we know the photon energy ఏంటి, Planck's given the hypothesis ఏంటి, okay, A is equal to ఏంటి, h mu కదా. So, E is equal to h mu, right? So mu is equal to c by lambda, mu is equal to c by lambda. Okay, సో ఇది ఏమవుతుంది అప్పుడు, సో ఈ ఈక్వల్స్ టు హెచ్ సి బై లాంబ్డా అవుతుంది. ఓకే, లాంబ్డా ఈక్వల్స్ టు ఓకే హెచ్ సి బై ఈ అవుతుంది. దిస్ ఈస్ థర్డ్ కేస్, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ సి బై మ్యూన్. ఓకే, సో ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పాను ది కాన్స్టెంట్ ఆఫ్ హెచ్సి వాల్యూ అంత, హెచ్సి వాల్యూ ఈక్వల్స్ టు 12,400 ఎలక్ట్రాన్ వోల్ట్ యాంగిస్ట్రాన్స్. సో ఈ గివెన్ ఎనర్జీ సో ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఉంటే డైరెక్ట్లీ వీ కెన్ రైట్ డౌన్ సో ఇన్ యాంగిస్ట్రామ్స్, వేవ్ లెంత్ ఇన్ యాంగిస్ట్రామ్ యూనిట్స్ అనమాట. ఎందుకంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎలక్ట్రాన్ వోల్ట్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ రైట్ డౌన్ లైక్ దిస్. ఓకే, దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ద ఫోటాన్ అనమాట. ఓకే, సో ఫర్ ఏ పార్టికల్ ఎట్ ఏ టెంపరేచర్ టీ అనమాట. సో ఆ కేసెస్ లో వన్ ఇస్ న్యూట్రల్ పార్టికల్, దిస్ ఇస్ న్యూట్రల్ పార్టికల్, this is the gas molecules. Okay, so same, so standard so wavelength expression is lambda by square root of 2m k. This is the kinetic energy. For neutral particle the kinetic energy equals to 3/2 kT, 3/2 kT. So when neutral particle at a temperature T, the expression average energy of a kinetic energy of a molecule is 3/2 kT. Okay, so ఈ ఫార్ములాలో మనం 2m एक मिनट, the kinetic energy is 3/2 kT. Okay, so lambda is equal to h by square root of 2m 3/2 kT అవుతుంది. ఓకే, 2 క్యాన్సిల్ అయిపోయి, సో we will get 3m kT. This is for the case of a neutral particle. Okay, so second one is the gas molecules. So in the case of gas molecules the kinetic energy equals to kT. సో డైరెక్ట్గా ఈ ఎక్స్ప్రెషన్ లో డైరెక్ట్ గా కేటీ సబ్స్టిట్యూట్ చేశారు. సో దీస్ ఆర్ ది
సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్స్ అనమాట. ఓకే, సో రిలేటివిస్టిక్ కేస్ ఇక్కడ ఉంది మనకి. రిలేటివిస్టిక్ కేస్ అంటే కైనెటిక్ ఎనర్జీ గ్రేటర్ దెన్ ద రెస్ట్ మాస్ ఎనర్జీ. స్టార్టింగ్ లో నేను చెప్పాను దేర్ ఆర్ టూ కేసెస్, వన్ ఇస్ ద రిలేటివిస్ట్ నాన్ రిలేటివిస్టిక్ అండ్ రిలేటివిస్టిక్ కేస్. నాన్ రిలేటివిస్టిక్ కేస్ అంటే రెస్ట్ మాస్ ఎనర్జీ కన్నా మనకి తక్కువ ఉంటే నాన్ రిలేటివిస్టిక్ అవుతుంది, రెస్ట్ మాస్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఉంటే అది రిలేటివిస్టిక్ కేస్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఫార్ములా ఏంటంటే లాంబ్డా ఈక్వల్స్ టు, సో ఇది అవుతుంది అనమాట, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు. సో రిలేటివిస్టిక్ కేస్ అంటే మనకి స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో వస్తుంది, ఎనర్జీ అవన్నీ మనకి ఏంటంటే సో చేంజ్ అవుతాయి అనమాట. సో అప్పుడు దాన్ని యాక్చువల్లీ ఎలా రాయొచ్చు అంటే మనం దట్ ఐ విల్ టెల్ యూ. రిలేటివిస్టిక్ కేసులో ఏంటంటే యూజువల్గా సో టోటల్ ఎనర్జీ ఈ స్కేర్ ఈక్వల్స్ టు పీ స్కేర్ సి స్కేర్ ఈ నాట్ స్కేర్ అవుతుంది. దట్ ఐ విల్ డిస్కస్ ఇన్ ద క్లాసికల్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మనకి ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట. ఓకే, సో పీ స్కేర్ సి స్కేర్ ఈక్వల్స్ టు ఈ, where E indicates the total energy, kinetic energy plus potential energy అనమాట. E indicates, okay. సో E square minus E naught square. E naught square అంటే రెస్ట్ మాస్ ఎనర్జీ అనమాట. ఓకే, సో ఇప్పుడు PC ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ E square minus E naught square అవుతుంది. ఓకే, సో we know that total energy E equals to kinetic energy plus rest mass energy. Okay, here, okay, this is rest mass energy E naught. Okay, potential energy means rest mass energy. Okay, E naught. So then E square becomes K plus E naught whole square. K square E naught square 2K E naught. సో ఆ E naught square బదులుగా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, K square E naught square plus 2K E naught minus E naught square. ఓకే, సో ఈ నాట్ స్కేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి కే స్కేర్ ప్లస్ 2K ఈ నాట్ వస్తుంది. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫేసి. ఓకే, ఓకే, సో ఫర్ రిలేటివిస్టిక్ కేస్ వీ నో దట్ సో యాక్చువల్ వేవ్ లెంత్ ఎక్స్ప్రెషన్ ఏంటి, h/pc. ఫర్ రిలేటివిస్టిక్ కేస్ ఇఫ్ యూ కెన్ multiply numerator denominator with c, okay, so energy actually what happens, this can be written as hc by square root of k square 2K E naught. Okay, so this is what that I have given. In the case of relativistic case lo emotundante, so lambda equals to hc by square root of k square plus 2K E naught అవుతుంది. ఓకే, then the results. Okay, so these are the different cases where we can find the de Broglie wavelength for different situations అన్నమాట. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇక్కడ చూడండి, అండ్ డైరెక్ట్ ఏంటంటే మనకి యాక్చువల్గా లాంబ్డా ఈక్వల్స్ టు h బై ఫర్ ఎగ్జాంపుల్ 2m, ఓకే, QB అనుకున్నాం. ఓకే, ఓకే, ఆ 2MB అని MK అని అనుకుంది ఏదైనా ఒకటి. ఈ కేసెస్ లో ఏంటి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say దిస్ ఈస్ 2M K kinetic energy. ఓకే, సో H is Planck constant and M mass of the electron is also Planck constant. ఓకే, సో ఇదేంటిది కైనెటిక్ ఎనర్జీ మాత్రం ఇక్కడ వేరియబుల్ ఉందన్నమాట. ఓకే, సో డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ మనకి ఏమైనా ఇస్తారు అనుకోండి, సో ఈ కేసులో ఏంటంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ h బై 2M QV. ఓకే, సో డైరెక్ట్ వోల్టేజ్ మనకి వాల్యూ ఇచ్చేస్తే సో అంటే ఇవన్నీ న్యూమినేటర్ డినామినేటర్ ఈ వాల్యూస్ లో డెసిమల్ లో ఉన్న వాల్యూస్ లో మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు టైం పడుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ డైరెక్ట్ గా యూ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ V హియర్. ఓకే, యూ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ. So in the case of proton, the value lambda is equals to 0.286 by square root of V. Direct V value ACC, we can find out the wavelength, de Broglie wavelength. For alpha particles, its value should be 0.101 by square root of V. Okay. So ఇవి మీరు గుర్తుపెట్టుకోగలిగితే సో యూ కెన్ within fraction of seconds that you can do the problems అనమాట. అంటే మనలో మాస్ ఆఫ్ ది ఆల్ఫా, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇవన్నీ ఇండివిజువల్ గా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మన టైం అవుతుంది కాబట్టి ఇఫ్ వీ కెన్ యూజ్ దీస్ ఫార్ములాస్ వీ కెన్ డైరెక్ట్లీ కెన్ డూ ద
ప్రాబ్లమ్స్ విత్ ఇన్ లెస్ టైం అనమాట. ఓకే, సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద ట్రిక్స్ టు రిమెంబర్ ఏంటంటే, సో బేసిక్ థింగ్ ఏంటంటే వి నో దట్ లాంబ్డా, ఓకే, లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంవి. ద పార్టికల్ మాస్ పైన ఏంటి ఏంటి వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఎలక్ట్రాన్ లాంబ్డా మ్యాక్సిమం అన్నమాట. ఓకే, ఎందుకని? సో దీని యొక్క మాస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే బేసిక్ ఏంటంటే లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ ఇదైతే వోల్టేజ్ సేమ్ అవుతుంది. సో ఆల్ఫా పార్టికల్ లాంబ్డా ఈజ్ మినిమం, ఎందుకంటే ఆల్ఫా పార్టికల్స్ ఈజ్ 4 times ద మాస్ ఆఫ్ ద ప్రోటాన్ కాబట్టి, సో ఆల్ఫా పార్టికల్ కి మాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ సేమ్ గివెన్ వోల్టేజ్ అనమాట. ఓకే, ఫర్ ఫోటాన్ ఐ టోల్డ్ యూ దట్ దిస్ ఈజ్ బై దాని వాల్యూ ఏంటి మనకి ఫోటాన్ కి వేవ్ లెంత్ కి లాంబ్డా ఈజ్ ఈక్వల్ హెచ్సి బై డైరెక్ట్గా ఇచ్చాము. ఓకే, ఈ అనమాట హెచ్సి బై డైరెక్ట్లీ దట్ వీ కెన్ యూజ్ దిస్ అనమాట. ఓకే, ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనమాట. సో దీస్ ఆర్ ది దిస్ ఇస్ అబౌట్ ద సో ఫైండింగ్ ఆఫ్ ఏ de Broglie wavelength ఫర్ different cases అనమాట. ఓకే, నెక్స్ట్ we will solve the certain kind of conceptual basis questions అనమాట. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ద de Broglie wavelength అని అడిగాడు అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ అబౌట్ ద de Broglie wavelength అన్నాడు అనమాట. ఒకటి, it increases with the increasing in velocity of the particle. Let us write de Broglie wavelength ఏంటి బేసిక్ h by p or lambda is equal h by mv. Okay, it increases with increasing in the velocity of the particle. వేవ్ లెంత్ అనేది వెలాసిటీ పాటు ఇంక్రీజ్ అవుతుందో అడిగాడు, బట్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇది రాంగ్. ఓకే, సెకండ్ వన్, ఇట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ మాస్ ఆఫ్ ద పార్టికల్. మాస్ పార్టికల్ తో అది ఇంక్రీజ్ అవుతుంది, మాస్ ఇస్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇది కూడా wrong. It decreases with increasing in momentum of the particle. It is momentum of the particle lambda inversely proportional ఉంటుంది కాబట్టి ఇది పెరిగితే ఏమవుతుంది, లాంబ్డా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది కాబట్టి it lambda it decreases with increasing in the momentum కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. It independent of the Planck's constant. It is also it depends on the Planck constant కూడా ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. కరెక్ట్ అంటే ఏంటి, it decreases with increasing in momentum of the particle. Okay, so this is the correct answer. Okay, C is the correct answer. C is the correct answer. Okay, and next one, which property of matter waves is responsible for the diffraction of electrons by crystal? సో ఈ ఎలక్ట్రాన్ యొక్క ఏ ప్రాపర్టీస్ ని క్రిస్టల్ డైఫ్రాక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అనేది డైఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ బై క్రిస్టల్ చేత డైఫ్రాక్షన్ అవ్వడానికి ఏ యొక్క ప్రాపర్టీ మీటర్ వేవ్స్ ఏ ప్రాపర్టీ రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే దైర్ స్మాల్ మాస్, అంటే వాటికి మాస్ తక్కువ ఉండడం వలన. సెకండ్, దైర్ చార్జ్ వలన. లెట్ us see, then we will discuss about it. Okay, and then their wave nature. సో దైర్ హై వెలాసిటీ, అంటే మాస్ తక్కువ ఉండడం వల్ల డైఫ్రాక్ట్స్ అవుతాయా, లేదంటే చార్జ్ ఉండడం వల్ల డైఫ్రాక్ట్ అవుతుందా? సో దర్ వేవ్ నేచర్ ఉండడం వల్ల డైఫ్రాక్ట్ అవుతుందా, లేదంటే హై వెలాసిటీ ఉండడం వల్ల అవుతుంది అన్నమాట అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఎక్స్రే డైఫ్రాక్షన్ అనేది యాక్చువల్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లో మీరు వినుంటారు అనమాట. ఎక్స్రే డైఫ్రాక్షన్ అంటే ఏంటి, యాక్చువల్గా 2d sin theta is equal to n lambda అనే ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట XRD. ఓకే, ఈ యాక్చువల్లీ ఎక్స్రే డైఫెక్ట్ అవుతాయి అనమాట. ఓకే, దట్ డిపెండ్స్ ఆన్ ది, సో ఇఫ్ ద ఇన్సిడెంట్ రేడియేషన్ ఇఫ్ మ్యాచెస్ ద అటామిక్, ఓకే, బిట్వీన్ ద అటామిక్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లేన్స్, దెన్ ఇట్ విల్ అండర్గో డైఫ్రాక్షన్స్ అనమాట. ఓకే, సో అక్కడ ఎక్స్రేస్ అంటే వేవ్స్ కాబట్టి డైఫ్రాక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అంటే ఆ ఎలక్ట్రాన్ కి ఉన్న మాస్ వల్ల డైఫ్రాక్ట్ అవుతుందా, చార్జ్ వల్ల డైఫ్రాక్ట్ అవుతుందా, లేదంటే ఎక్కువ వెలాసిటీ ఉన్న డైఫ్రాక్ట్ అవుతుంది అనమాట. సో మెయిన్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, డి బ్రోగ్లీ హైపోథిసిస్ ఏంటి, మేటర్ అంటే
మెటీరియల్ పార్టికల్స్ అనేవి వేవ్ నేచర్ కలిగి ఉంటాయని చెప్పారు కదా. ఓకే, సో ఈ వేవ్ నేచర్ కలిగి ఉంటాయని చెప్పారంటే ఎందుకు చెప్పారు? సో బికాస్ ఆఫ్ వేవ్ నేచర్ వల్ల అవి డైఫ్రాక్ట్ అవుతాయి. అంటే డివిజన్ అండ్ జర్మన్ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది అనమాట. ఓకే, డివిజన్ అండ్ జర్మన్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, సో డి బ్రోగ్లీ ఈ హైపోథిసిస్ థియరిటికల్గా ఇచ్చిన తర్వాత నిజంగా ప్రాక్టికల్గా ఈ మెటీరియల్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ ఇటువంటివి కూడా డైఫ్రాక్ట్ అవుతాయా అవ్వవని ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ది ఎక్స్పెరిమెంటలీ కన్ఫర్మ్ దట్ ఎలక్ట్రాన్స్ ఆల్సో అండర్గో ది డైఫ్రాక్షన్స్ అనమాట. ఎలక్ట్రాన్స్ డైఫ్రాక్ట్ అవుతున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? సో ఎక్స్ఆర్డి అంటే ఎక్స్రే డైఫ్రాక్షన్ లో ఎక్స్రే అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కాబట్టి వేవ్ డైఫ్రాక్ట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు మనకు తెలుసు వేవ్ అండర్గో ద డైఫ్రాక్షన్ అనేది. బట్ ఇఫ్ ఎలక్ట్రాన్ మెటీరియల్ పార్టికల్ డైఫ్రాక్ట్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి? ఆ మెటీరియల్ పార్టికల్ కి వేవ్ నేచర్ ఉంటేనే అది డైఫ్రాక్ట్ అవుతుంది అనమాట. మెటీరియల్ పార్టికల్ కి వేవ్ నేచర్ ఉంటేనే డైఫ్రాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే బికాస్ ది వేవ్ ప్రాపర్టీ ఆఫ్ ది మీటర్ ఆఫ్ వేవ్స్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైఫ్రాక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ బై క్రిస్టల్. ఓకే, బికాస్ ఆఫ్ దైర్ వేవ్ నేచర్ అని. అర్థమైందా లేదా? ఓకే, and third one is that if the speed of a de Broglie wave associated with a particle is greater than c, then it is referred to another matter. This is related to the group velocity concept. Okay, okay, so that I will discuss it in the, because already I have given the, okay, speed of the de Broglie wave associated with a particle is greater than the velocity with refers to another matter. Actually ga phase velocity equals to c square by v అనమాట. c square by v ఉందంటే సో phase velocity is greater than the velocity of light అనమాట. సో కాబట్టి it relates to the actual phase velocity అనమాట. That is again I will discuss in the coming session. Okay, next one ఏంటంటే for a given particle if its de Broglie wavelength is halved then its momentum will become అన్నాడు అనమాట. ఓకే, ఇచ్చిన వేవ్ లెంత్ కి ఫర్ ఎ గివెన్ పార్టికల్ ఇఫ్ ఇట్స్ de Broglie వేవ్ లెంత్ ఈజ్ హాఫ్ అనమాట. అంటే లాంబ్డా బై 2 అయింది. దెన్ ఇట్స్ మొమెంటం విల్ బి, మొమెంటం ఏమవుతుంది అడుగుతున్నారు అనమాట. ఏమవుతుంది? హాఫ్ అవుతుందా మొమెంటము? ఓకే, లేదా డబుల్ అవుతుందా, 4 టైమ్ అవుతుందా, అన్చేంజ్ అవుతుందా? అంటే ఏంటి యాక్చువల్గా మనకి, సో లాంబ్డా ఈక్వల్స్ టు హెచ్ బై పి కదా. సో పి ఈక్వల్ టు ఏమవుతుంది? హెచ్ బై లాంబ్డా అవుతుంది. ఓకే, సో లాంబ్డా ఇక్కడ హాఫ్ అయిపోయింది అన్నాడు కదా. సో హెచ్ బై ఏమవుతుంది? లాంబ్డా బై 2 అయితే సో లాంబ్డా ఏమవుతుంది? పి ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2h బై లాంబ్డా అవుతుంది. డబుల్ అవుతుంది కదా ఇక్కడ, 2 టైమ్స్ ద. సో దెన్ సో ఫర్ ఎ గివెన్ పార్టికల్ ఇఫ్ ఇట్స్ de Broglie wavelength is half then its momentum will become double అనమాట. ఓకే, its momentum it become because it is inversely proportional to the wavelength proportional to momentum అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ for non-relativistic particles de Broglie wavelength is given by అన్నాడు అనమాట. సో నాన్ రిలేటివిస్టిక్ అంటే ఏంటి మనకి? సో నాన్ రిలేటివిస్టిక్ పార్టికల్స్ ద de Broglie wavelength is given by lambda equals to, okay, 2m by k అనమాట. ఓకే, ఆల్రెడీ we have discussed in the 13th. And next one, which of the following has the smallest de Broglie wavelength when all are accelerated through a సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాడు అనమాట. ఇది కూడా మనం డిస్కస్ చేసాం అనమాట. అంటే ఏంటి? లాంబ్డా ఈక్వల్స్ టు హెచ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2m క్యూవి కదా. ఓకే, 2m క్యూవి. సో లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి? ఇప్పుడు మాస్ అనమాట, స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్. స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ద స్మాలెస్ట్ de Broglie wavelength when all are accelerated through a సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. అన్ని కూడా సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ తో మనం యాక్సిలేట్ చేసేటప్పుడు అంటే ఏంటి? కింద ఏమి ఇచ్చాడు మనకి? ఎలక్ట్రాన్ ఇచ్చాడు, ప్రోటాన్ ఇచ్చాడు, ఆల్ఫా పార్టికల్ ఇచ్చాడు, న్యూట్రాన్ ఇచ్చాడు అనమాట. ఎలక్ట్రాన్ మాస్ అంటే యాక్చువల్గా మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అంటే మనకి మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, mass of the electron 9.1 into 10 to the power minus 31 kilograms. Okay. సో నెక్స్ట్ ప్రోటాన్ ఇచ్చాడు. సో ప్రోటాన్ మాస్ ఎంత అవుతుంది మనకి? ఓకే,
mass of the proton is mp is equal to 1836 times the mass of the electron. Okay, proton mass అనేది ఎలక్ట్రాన్ కి ఆల్మోస్ట్ నియర్ 2000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఆల్ఫా పార్టికల్. సో మాస్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ఫా పార్టికల్ ఏంటి, హీలియం న్యూక్లియస్. ఆల్ఫా పార్టికల్ నథింగ్ బట్ ఏంటి, హీలియం న్యూక్లియస్ కదా, 2He4 కాబట్టి. ఓకే, సో 4 ఉంటాయి అనమాట. ఓకే, సో సో ఆల్మోస్ట్ అంటే న్యూట్రాన్ మాస్ ప్రోటాన్ మాస్ సేమ్ కాబట్టి సో ఏమవుతుంది, సో ఆల్మోస్ట్ 4 times ద మాస్ ఆఫ్ ద ప్రోటాన్. ఓకే, సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఈ కింద వాన్లో దేనికి తక్కువ డిబ్రోగ్లీ వేవ్ లెంత్ ఉంటుందని అడుగుతున్నాడు అనమాట. డిబ్రోగ్లీ వేవ్ లెంత్ ఎలక్ట్రాన్కి ఉంటుందా, ప్రోటాన్కి ఉంటుందా, ఆల్ఫా పార్టికల్ న్యూట్రాన్కి అన్నాడు అనమాట. సో డిబ్రోగ్లీ వేవ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద పార్టికల్ కదా. సో ఏ పార్టికల్ కి ఎక్కువ మాస్ ఉంటే సో దానికి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది అనమాట. సో ఈ మూడిట్లో దేనికి ఉంది ఎక్కువ మాసు, ఆల్ఫా పార్టికల్ కే కదా. సో దట్ ఆల్ఫా పార్టికల్ will have the smallest de Broglie wavelength. Smallest wavelength. Okay. Alpha particle will have smallest de Broglie wavelength. Okay. Next ఏంటంటే, okay, the de Broglie wavelength of a particle is maximum so when the particle is at rest దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుందా, మూవింగ్ విత్ మ్యాక్సిమం స్పీడ్ అయితే ఎక్కువ ఉంటుందా, యాక్సిలరేటెడ్ త్రూ ఏ హై పొటెన్షియల్ అయితే ఎక్కువ ఉంటుందా, లేదంటే హ్యావింగ్ ఏ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుందా. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ పార్టికల్ మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నాడు అనమాట. ఓకే, డి బ్రోగ్లీ ఏంటి యాక్చువల్గా, లాంబ్డా ఈక్వల్స్ టు హెచ్ బై ఏంటి ఎంవిఏ కదా. ఓకే, అట్ రెస్ట్ లో ఉంటే ఏమవుతుంది, వెలాసిటీ ఏమవుతుంది, జీరో అయిపోతుందా లేదా. సో h/0 ఏమవుతుంది, లాంబ్డా ఏమవుతుంది, ఇన్ఫినిట్ అవుతుందా లేదా. సో దట్ దెన్ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది, వెన్ ఇట్ ఈస్ అట్ రెస్ట్ అనమాట. బికాస్ యాజ్ v tends to 0 సో లాంబ్డా tends to infinity. ఓకే, దెన్ which of the following experiments provides the direct evidence for the wave nature of the electrons అని అన్నాడు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఏంటి, డేవిజన్ జెర్మన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్ విచ్ ప్రొవైడ్స్ ద డైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్ ద వేవ్ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ వేవ్ నేచర్ అని కలిగి ఉందని మనం చెప్పిన ఎక్స్పెరిమెంట్ ఏదైనా ఉందంటే అది డేవిజన్ జెర్మన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఉందా లేదా. ఓకే, సో దీస్ ఆర్ ది సమ్ కాన్సెప్టువల్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇవేంటంటే మన కాన్సెప్టువల్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, కావాలంటే మీరు ఇక్కడ చూడండి, సేమ్ పొటెన్షియల్ కి వేవ్ లెంత్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఎలక్ట్రాన్ కి మాస్ లెటర్స్ m అనుకుంటే తక్కువ ఉంటుంది, ఎందుకంటే లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్ ఆఫ్ ది పార్టికల్ కాబట్టి. ప్రోటాన్స్ 1836 టైమ్స్ ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఈవెన్ దీనికంటే ఇది ఇంకా తక్కువ ఉంటుంది. ఆల్ఫా పార్టికల్ మాస్ 4 times ద మాస్ ఆఫ్ ద ప్రోటాన్ కాబట్టి దీనికంటే ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఆల్రెడీ మనం రీక్యాప్ చేస్తే దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్ములా ఫర్ ఇఫ్ ద పార్టికల్ ఈజ్ యాక్సిలరేటెడ్ టు ది పొటెన్షియల్ v అనమాట. ఓకే, అండ్ దెన్ సో నాన్ రిలేటివిస్టిక్ కేస్ we can write down a lambda is equal to h by square root of mk. For relativistic case lambda is equal to h by square root of k square 2k e అనమాట. అదే mc రెస్ట్ మాస్ ఎనర్జీ కాబట్టి దాన్ని ఇది రాసుకోవచ్చు. ఓకే, 2mc square. సో ఆల్రెడీ మనం సో దీస్ ఆర్ ది కాన్సెప్ట్ క్వశ్చన్. నౌ we will discuss about the some of the problems on the solve problems on the de Broglie dual nature of matter అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద de Broglie wavelength of an electron accelerated through a potential difference of 150 volts అనమాట. ఓకే, what is the de Broglie wavelength of an electron accelerated through a potential difference of 151.
ఇది సిఎస్ఐఆర్ నెట్ జూన్ 2018 అన్నమాట. ఓకే, సో మనకు ఆల్రెడీ నేను అక్కడ మీకు ఇక్కడ ఏం అడిగాడు, వాట్ ఈస్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాక్సిలరేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 150 వోల్ట్స్ అనమాట. ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక పొటెన్షియల్ పర్టికులర్ వాల్యూ పొటెన్షియల్ డిఫరెన్స్ ద్వారా అది యాక్సిలరేట్ చేసేటప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తామని చెప్పాను, లాంబ్డా ఈక్వల్స్ టు h బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2m QE అనమాట. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ద ప్లాంక్ కాన్స్టెంట్ విచ్ ఇస్ 6.626 into 10 to the power minus 34 and mass of the electron and charge of the electron, you will get this constant అనమాట 12.127 by square root of v అనమాట. ఓకే, సో ఈ వాల్యూ, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది 12.27 స్క్వేర్ రూట్ ఆఫ్ 150 అవుతుంది. ఓకే, సో మీకు గ్యాస్ చేయకపోతే దిస్ 150 నియర్ టు ఎంత, దేని స్కేరు 145 కదా, సో దిస్ షుడ్ బి సంథింగ్ ఏమవుతుంది 12 అవుతుందా లేదా. ఓకే, యూ కెన్ రఫ్లీ కెన్ డూ ఇట్ ఈస్ సంథింగ్ నియర్ టు 1 యాంగిస్టామ్ అనమాట. అర్థమైందా లేదా, అంటే ఏదైనా స్కేర్ రూట్ లో ఉందనుకోండి, ఆ స్కేర్ రూట్ ఏ స్కేర్ కి నియర్ గా ఉందో చూసుకోండి అనమాట. అంటే మనం ఎటువంటి క్యాలిక్యులేటర్ ఏమీ లేకుండా ఇచ్చిన 4 ఆన్సర్స్ లో ఇది 1 యాంగిస్టమ్, 5 యాంగిస్టమ్, 10 యాంగిస్టమ్, సో అట్లా ఇచ్చాడు అనుకోండి, వీ కెన్ నియర్లీ ఇట్ ఈస్ 1 కాబట్టి వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ అనమాట. రఫ్ ఎస్టిమేషన్ తో మనం ఫైండ్ అవుట్ చేసేవచ్చు అనమాట. ఓకే, ఓకే, యూ కెన్ యూజ్ దిస్. అండ్ సెకండ్ వన్, find the de Broglie wavelength of a proton and alpha particle each having kinetic energy 10 kV అన్నాడు అనమాట. కైనటిక్ ఎనర్జీ 10 kV. ఓకే, ఎప్పుడైనా మనకి డి బ్రోగ్లీ వేవ్లెంత్ ఆఫ్ ప్రోటాన్ అన్నాడు, ఆల్ఫా పార్టికల్ ఈచ్ హ్యావింగ్ కైనటిక్ ఎనర్జీ 100 kV అన్నాడు. ఓకే, సో ముందు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ రిలేటివిస్టిక్ ఆర్ నాన్ రిలేటివిస్టిక్. whether it is 1 minute. ఫస్ట్ ఇచ్చిన ఎనర్జీ అనేది రిలేటివిస్టిక్ ఉందా నాన్ రిలేటివిస్టిక్ ఉందని మనం చెక్ చేసుకోవాలన్నమాట. రిలేటివిస్టిక్ ఆర్ నాన్ రిలేటివిస్టిక్. రిలేటివిస్టిక్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఆ ఎనర్జీ షుడ్ బి గ్రేటర్ దెన్ ద రెస్ట్ మాస్, అంటే 0.511 MeV ఆర్ 511 keV. ఓకే, ఎందుకంటే ఈక్వల్ అది ఎక్కువ ఉండాలన్నమాట. ఇది రిలేటివిస్టిక్ అనమాట. కానీ మనకి ఇచ్చిన ఎనర్జీ ఏంటి 100 keV విచ్ ఇస్ లెస్ దెన్ 511 which is less than 511 keV or లేదా 0.511 MeV కన్నా తక్కువ ఉంది కాబట్టి, అంటే ఇవి ఇచ్చే ఎనర్జీ బట్టి ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ నాన్ రిలేటివిస్టిక్ అనమాట. ఏంటిది, దాని ఎనర్జీ రెస్పాన్స్ ఎనర్జీ కన్నా తక్కువ ఉంది కాబట్టి నాన్ రిలేటివిస్టిక్. సో నాన్ రిలేటివిస్టిక్ కాబట్టి సో యూ కెన్ యూజ్ ద ఫార్ములా అనమాట. మనం చెప్పిన స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ఫర్ ప్రోటాన్ lambda equals to 0.286 by square root of V angstrom. This is a proton. For alpha particle it is 0.101 by square root of V. This is for alpha particle. Okay, low particle. Okay, సో ఇక్కడ మనకి ఏంటి, ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ మనం డిస్కస్ చేసేటప్పుడు అంటే ద ఆల్ఫా పార్టికల్ హీచ్ హావింగ్ కైనటిక్ ఎనర్జీ అని ఇచ్చాడు అనమాట. అంటే కైనటిక్ ఎనర్జీ మనకి ఏంటి ఇచ్చాడు, కేయూలో ఇచ్చాడు కాబట్టి ది కైనటిక్ ఎనర్జీ మనం ఏం చేయాలి, సో వోల్ట్స్ కింద కన్వర్ట్ చేయాలి. కిలో కాబట్టి 10 to the power of 10 cube అనమాట. ఓకే, 10 cube. ఓకే, సో దెన్ యూ సబ్స్టిట్యూట్ 0.286 by square root of 100 into 10 cube. ఓకే, సో ఇక్కడ కూడా ఎలాగంటే మీరు సో దానికి స్కేర్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఉంది కాబట్టి 10 into 10 to the power 4 రాసుకోవచ్చు కదా. ఓకే, సో 10 to the power స్కేర్ అండ్ దీని స్కేర్ రూట్ లో ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది, రూట్ తీసేక 10 స్కేర్ అవుతుంది అనమాట. ఓకే, అదే 10 వాల్యూ ఎంత నియర్ టు స్కేర్ రూట్ ఆఫ్ 10 దేనికి నియర్లు ఆల్మోస్ట్ 3 స్కేర్ 9 కదా. సో 9 కాబట్టి యూ కెన్ అప్రాక్స్, అంటే మనకి ఎటువంటి క్యాలిక్యులేటర్ లేకుంటే రఫ్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగి ఇది కూడా కావాలన్నమాట. అంటే ఏంటి, దట్ ఐ కెన్ రైట్ డౌన్ దిస్ ఈజ్ యాజ్
lambda p equals to 0.286 by root 10 into 10 to the power 4 like this. Okay. So this is something near to 3 point something L. Okay. This is 10 scale. Okay. Okay. సో ఇప్పుడు ఏమవుతుంది? సో 3 దట్ యూ కెన్ ఎంత అవుతుంది? 3 9 27 కదా. ఓకే. సో దెన్ ఆల్రెడీ నియర్ వాల్యూ వచ్చిందా లేదా మనకి? సో 9.05 వచ్చింది ఇక్కడ చూడండి. సో 9 ఇంటూ ఓకే 0.9 ఇంటూ 10 to the power of -2 సంథింగ్ ద వాల్యూ 28610 క్యూబ్ కాబట్టి 0.09 వస్తుంది, ఇంకో 0 వస్తుంది. సో ఇది కావాలి యాక్చువల్ వచ్చి 0.05, యాక్చువల్ వాల్యూ 10 to the power of -4 వస్తుంది. అంటే మీరు రఫ్గా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఓకే ఇవి చూసుకోండి. అంటే ఇలా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ వాల్యూ ఎంత వస్తుంది అనేది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఆల్ఫా పార్టికల్ చూడండి, దే యూజ్ దిస్ ఫార్ములా లాంబ్డా ఆల్ఫా ఈక్వల్స్ 0.101 by square root of v అనమాట. ఇక్కడ ఎంత సేమ్ అనమాట. ఓకే, ఇక్కడ కూడా అంతే. మీరు సో 100 మీరు ఇది తీసుకున్న 3, సో ఎంత అవుతుంది? 330 సంథింగ్ అనమాట. 100 కాబట్టి దాని డెసిమల్ మళ్ళీ ఇలా చేసిన వాల్యూ 3.19 10 to the power of -4 యాంగిస్టమ్స్ వస్తుంది. ఓకే, అంటే రఫ్గా మనం క్యాల్కులేట్ చేసుకోగలగలను. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆన్ సో de Broglie wavelengths and next one ఏంటంటే this is the GATE 2016 problem. So what is the ratio of de Broglie wavelength of alpha particle to that of proton when both are accelerated through same potential అన్నమాట. సో ఆల్ఫా పార్టికల్ ప్రోటాన్ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ద్వారా యాక్సిలేట్ చేసేటప్పుడు బట్ వేవ్ లెంత్ de Broglie వేవ్ లెంత్ రేషియో అడిగాడు అనమాట. They asked that what is the ratio of wavelengths అనమాట. అంటే lambda alpha by lambda p అడిగాడు అనమాట. వాట్ ఈస్ ద రేషియో. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఓకే, సో యాక్చువల్గా ఇండివిజువల్గా ఏంటి, యాక్చువల్గా ల్యాండా దేని పొటెన్షియల్ సేమ్ అయినప్పుడు ఛార్జ్ కూడా సేమ్ కాబట్టి ఫర్ ప్రోటాన్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫర్ ప్రోటాన్ ఏంటి, మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఛార్జ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఓన్ ఇట్ హ్యాస్ పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఓకే, ఫర్ ఆల్ఫా పార్టికల్ మీకు ఇందాక ఏం చెప్పాను, ద మాస్ ఆల్ఫా పార్టికల్స్ ఈజ్ 4 times ద మాస్ ఆఫ్ ది ప్రోటాన్స్ అనమాట. ఓకే, సో చార్జ్ ఏమవుతుంది 2He4 కదా. ఓకే, సో దట్ సో నెంబర్ ఆఫ్ చార్జ్ అంటే 2 కాబట్టి సో ఆటోమేటిక్ ఎంత అయితే దాని అదే 2 అవుతుంది కాబట్టి 2E అనమాట. ఓకే, సో దెన్ నౌ యూ కెన్ సపరేట్లీ సబ్స్టిట్యూట్. అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఆల్ఫా కావాలంటే మనకి ఆల్ఫా లాంబ్డా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు h by స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది, సో మాస్ ఏమవుతుంది 4mp ఇంటూ 2E. ఓకే, అలాగే డివైడెడ్ బై లాంబ్డా p ఈక్వల్స్ టు h by స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది mp ఇంటూ ఓన్లీ ప్రోటాన్ కప్ ఛార్జ్. ఓకే, సో ఇవి ఏమవుతాయి, హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మాస్ ఆఫ్ ద ప్రోటాన్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఎలక్ట్రాన్ ఇది చార్జ్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంటుంది మనకి, ఓకే లాంబ్డా ఆల్ఫా బై లాంబ్డా p ఈక్వల్స్ టు ఏముంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1/8 వస్తుంది. 1/8. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/2√2. దిస్ వాల్యూ సంథింగ్ లైక్ 0.353. సో దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ దే హ్యావ్ గివెన్. అంటే ఏంటి అంటే వాటి సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ద్వారా వెళ్తాయని అన్నాడు. సో వాళ్ళ యొక్క రేషియో ఆఫ్ ది వేవ్ లెంగ్త్స్ ఆఫ్ ది de Broglie వేవ్ లెంగ్త్ రేషియో కనుక్కోమన్నాడు అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. ఓకే, so these are some of the conceptual questions on the de Broglie dual nature of light and then the problem that already asked in the CSI net or gate అనమాట. ఓకే, అంటే ఒక ప్రాబ్లం అడిగితే ఈ టైప్ ఆఫ్ ఈ కాన్సెప్ట్ నుంచి ఇలాగ వస్తాయి అన్నమాట. ఓకే, సో
Next, we are going to discuss about phase velocity and group velocity. We are going to discuss about phase velocity and group velocity. Okay, phase velocity and group velocity. Okay. So, what is the phase velocity and what is the group velocity? What is the phase velocity and what is the group velocity? Okay. సో యాక్చువల్గా అసలు యాక్చువల్ క్వాంటమ్ మెకానిక్స్ హోల్ క్వాంటమ్ మెకానిక్స్ అసలు మొత్తం క్వాంటమ్ మెకానిక్స్ మనం దేని గురించి చెప్తుందంటే క్వాంటమ్ మెకానిక్స్ డి బ్రోగ్లీ హైపోథిసిస్ ఏం చేశాడు, మెటీరియల్ పార్టికల్స్ కూడా వేవ్ నేచర్ ఉంటుందని చెప్పాడు కదా, వేవ్ నేచర్ ఉంటుందని చెప్పారు. దాన్ని డి బ్రోగ్లీన్స్ అన్నా అనమాట. అంటే ఏంటంటే క్వాంటమ్ మెకానికల్ ఏంటంటే యాక్చువల్ క్లాసికల్ మెకానిక్స్ అనేది మైక్రోస్కోపిక్ బాడీస్ మాత్రం చెప్తుంది. బయట మైక్రోస్కోప్ పార్టికల్స్ ఏంటివి, ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్, ఈ మైక్రోస్కోపిక్ లెవెల్లో మోషన్లో ఉన్న పార్టికల్ యొక్క బిహేవియర్ని క్లాసికల్ మెకానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బికాస్ ఆఫ్ లోడ్ అటామిక్ స్కేల్లో వీటిలో మోషన్ ఉంటుంది కదా, ఈవెన్ వీ కెనాట్ సీ విత్ అవర్ ఐస్ అనమాట. ఓకే, సో ఈ క్వాంటమ్ మెకానిక్స్ ఏంటంటే వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద పార్టికల్స్, microscopic particles, we are explaining the microscopic particles in terms of wave అనమాట, in terms of గుర్తుపెట్టుకోండి, in terms of waves అనమాట. హోల్ క్వాంటమ్ మెకానిక్స్ మనం మాట్లాడేది అదనమాట. సో ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ కి వేవ్ నేచర్ ఉంది కాబట్టి, సో వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్ ఎ డి బ్రోగ్లీ వేవ్. వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ బై యూజింగ్ ద వేవ్ కాన్సెప్ట్స్ అనమాట, బై యూజింగ్ ద వేవ్ కాన్సెప్ట్స్ అనమాట. సో క్వాంటమ్ మెకానిక్స్ నెక్స్ట్ వచ్చేది 1 by 1 అనే వేవ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వస్తాయి అనమాట. సో ముందు లైట్తో స్టార్ట్ అయింది, లైట్కి 2 ప్రాపర్టీస్, పార్టికల్ ప్రాపర్టీస్ కూడా ఉందంటే, పార్టికల్స్కి ఎందుకు లైట్ వేవ్కి పార్టికల్ ప్రాపర్టీస్ ఉందంటే డి బ్రోగ్లీ ఏం చేశాడు, పార్టికల్కి ఎందుకు వేవ్ ప్రాపర్టీస్ ఉండదు అని చెప్పాడు. దాని నుంచి వచ్చేవే ఈ మ్యాటర్ వేవ్స్ వచ్చాయన్నమాట. ఓకే, దాని నుంచి వచ్చేవి మ్యాటర్ వేవ్స్ అనమాట, దాన్ని డి బ్రోగ్లీ వేవ్స్ అంటున్నాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మెటీరియల్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, వీటిని సో వాటిలో మన మీటర్ వేవ్స్ అంటే వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద మైక్రోస్కోప్ పార్టికల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నేచర్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ దట్ వీఆర్ కాల్ ఇట్ యాజ్ ఏ డి బ్రోగ్లీ వేవ్ అనమాట. ఆ బేసిక్ థింగ్ అనేది మీ మైండ్ లో ఉండాలి. వై అంటే యూ కెనాట్ స్టడీ ద డిఫరెంట్ కాన్సెప్ట్ సపరేట్లీ, ఒకదానికి ప్రతి దానికి లింక్ అనమాట. ఓకే, సో now we ended up with the meter wave, so that if it is wave, we should understanding the how the wave velocities అనమాట. ఓకే, ఆ వేవ్స్ గురించి మనం మాట్లాడేటప్పుడే 2 కాన్సెప్ట్స్ మనకు వచ్చే అవి ఏంటంటే ఫేజ్ వెలాసిటీ అండ్ గ్రూప్ వెలాసిటీ అనమాట. ఓకే, ఫేజ్ అండ్ గ్రూప్ వెలాసిటీస్. ఓకే, సో క్వాంటమ్ మెకానిక్స్ ఏంటంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటుందండి. సో ఫేజ్ వెలాసిటీ అంటే ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, ద వెలాసిటీ విత్ విచ్ ఏ కాన్స్టెంట్ ఫేజ్, crest or trot or any point of a wave propagates in space is called a phase velocity. Okay, actually phase velocity ఏంటంటే, so it will discuss about అంటే ఈ సింగిల్ వేవ్ పైన ఉన్న క్రెస్ట్ లేదా ట్రఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ తీసుకున్నాను అనుకోండి ఇలాగా. ఓకే, లెట్ us have taken a వేవ్ అనమాట. ఓకే, దీన్ని మనకి ఏం తెలుసు, దీన్ని యూజువల్ గా ఇది క్రెస్ట్ అంటారు, దీన్ని లోయెస్ట్ వాళ్ళని మనం ట్రఫ్ అంటారు. ఓకే, సో ఒక సింగిల్ వేవ్ అనేది అంటే వెలాసిటీ విత్ విచ్ ఏ పాయింట్ ఆఫ్ కాన్స్టెంట్ ఫేజ్ అంటే ఇక్కడ ఉన్న క్రెస్ట్, ఇక్కడ ఉన్న ట్రఫ్ అనేది
విత్ టైమ్ డిస్టెన్స్ విత్ ఎక్స్ కామా టీ అనమాట. ఓకే, టైంతో ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ టైం డిస్టెన్స్ టైంతో పాటుగా ఈ సింగిల్ వేవ్ ఎలా మూవ్ అవుతుంది అనే దాని గురించి చెప్పేదే ఈ ఫేజ్ వెలాసిటీ అనమాట. ఓకే, ఇప్పుడు లేదా ఫేజ్ వెలాసిటీ టెల్స్ అస్ హౌ ఫాస్ట్ ఏ క్రెస్ట్ ఆర్ ఏ ట్రాఫ్ మూవ్స్ అనమాట. అర్థమైందా లేదా, విత్ ఇన్ సింగిల్ వేవ్ గురించి అనమాట. ఓకే, సో యూజువల్గా దాన్నే మనం ఒమేగా బై కే అంటాం అనమాట. సో ఒమేగా బై కే. సో అది ఎలా వచ్చింది డెరివేషన్స్ అన్ని మనం డిస్కస్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని. దిస్ ఈస్ కాల్డ్ ఒమేగా బై కే అనమాట. సో ఒమేగా అంటే ఏంటి, మనకి 2π మీకు తెలుసు కదా, వేవ్ నెంబర్ వేవ్ ఇది 2π/λ అనమాట. 2π క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, మనకి ఎఫ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏముంది 1/λ ఉంటుంది, 1/λ. సో ఇది న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది, యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ ఏ వేవ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ ద లాంబ్డా. ఓకే, ఎఫ్ లాంబ్డా. ఓకే, phase velocity tells how fast the phase of the wave travels. అండ్ ఫేజ్ ఆఫ్ అంటే ఈ దీనిపైన ఉన్నవి విత్ టైం తో పాటు ఎలా వేరే అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది మనం చెప్పేది ఫేజ్ వెలాసిటీ అని. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా, సో దట్ ఐ విల్ టెల్ యూ. ఓకే, సో ఫేజ్ వెలాసిటీ యాక్చువల్గా ఏమైందంటే, సో ఇఫ్ యూ కెన్ డిటర్మైన్, ఇక్కడ ఏం చెప్పాం మనకు, v ఈజ్ ఈక్వల్ ఎఫ్ లాంబ్డా. ఓకే, we know Einstein mass energy equivalence, but E is equal to mc square. When from Planck's hypothesis, we know E is equal to hν. Okay, so if we can relate both these, that I can write down hν is equal to mc square. h is equal to mc square. ఇక్కడ ఫ్రీక్వెన్సీ సారీ ఇక్కడ మ్యూ, ఇక్కడ ఎఫ్ వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఎఫ్ వచ్చేస్తాం, హెచ్ఎఫ్ ఫ్రీక్వెన్సీ మ్యూ అని ఇచ్చేయచ్చు, ఎఫ్ అని ఏదైనా ఇచ్చేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎంసీ స్క్వేర్ బై హెచ్ అవుతుంది, ఎంసీ స్క్వేర్ బై హెచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకేంటి, సో దీని నుంచి ఇక్కడ మనకి దిస్ కెన్ బి రిటర్న్ యాజ్, సో లాంబ్డా ఏంటి మనకి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/nv డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ మనకు తెలుసు. ఓకే, సో ఈ రెండు తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది అప్పుడు మనకి v ఫేజ్ వెలాసిటీ v ఈక్వల్స్ టు mc స్క్వేర్ బై h ఇంటూ h/mn. సో హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎంఎం క్యాన్సిల్ అయిపోతుంది, సో విపి ఈక్వల్స్ టు సి స్క్వేర్ బై వి అనమాట. ఇందాక నేను ముందు చెప్పేటప్పుడు ఇది వచ్చింది. సో ఫేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు ద సి స్క్వేర్ బై వి అనమాట. సో దట్ యూజువల్లీ వాట్ ఇట్ ఇండికేట్స్ దట్ phase velocity is greater than the velocity of light అనమాట. Phase velocity is greater than the velocity of, which do not have any physical significance అనమాట, which do not have any physical significance, any physical significance. ఎందుకు ఫిజికల్ సిగ్నిఫికెన్స్ లేదంటే, we know no material particles can travel more than the velocity of the light అనమాట. లైట్ వెలాసిటీ కన్నా ఏది మనకి ఏ మెటీరియల్ పార్టికల్ మనకి ట్రావెల్ అవ్వదు కాబట్టి దీని నుంచి వచ్చే రిజల్ట్ ఏంటంటే విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ సిగ్నిఫికెన్స్. అంటే ఇది ఎటువంటి ఎనర్జీని క్యారీ చేయదు, సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వేవ్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇది క్యారీ చేయదు. దెన్ దే థాట్ టు డిఫైన్ ద అదర్ వెలాసిటీ, సో విచ్ కెన్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పార్టికల్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏంటి మనకి కావాల్సిందంటే, ఒక పార్టికల్ నే సో వేవ్ కింద మనం ట్రీట్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ వేవ్, ఇట్ వేవ్స్ అనమాట, నెంబర్ ఆఫ్ వేవ్స్. ఓకే, అంటే డి బ్రోగ్లీ ఏంటి, వెన్ ఎవర్ పార్టికల్ ఇన్ మోషన్ ఇట్ అసోసియేటెడ్ విత్ ద వేవ్ నేచర్, కాబట్టి దాన్నే డి బ్రోగ్లీ వేవ్స్ అన్నాం. సో వీఆర్ ట్రైయింగ్ టు స్టడీ ద పార్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్స్. So for that we are defining different velocities to understanding how the propagation of the wave అనమాట. ఓకే, వేవ్ ప్రాపగేషన్ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి we are trying to define the, so as a part of it phase velocity is ఒకటి అనమాట. ఓకే, ఇక్కడ ఇది
వెలాసిటీ అనేది ఇలా వచ్చింది కాబట్టి ఇట్ డు నాట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ సిగ్నిఫికెన్స్. ఎందుకంటే ఏ మెటీరియల్ పార్టికల్ కూడా వెలాసిటీ ఆఫ్ లైట్ కంటే ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్ చేయడం అది పాసిబుల్ కాదనమాట. ఓకే, దెన్ దే డిఫైన్ దిస్ గ్రూప్ వెలాసిటీ, ద వెలాసిటీ with which the envelope or the energy or information of the wave packet propagates is called a group velocity. Okay, this is Vg equals to d omega by dk, the rate of change of angular frequency of with respect to wave vector. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, let us say, so waves are like this. ఓకే, లెట్ us say దిస్ ఇస్ వన్ పార్టికల్. లెట్ us say ఈ ఒక పార్టికల్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ మనం సో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో దట్ యూజువల్గా ఏమవుతుందంటే, ఓకే, దిస్ వేవ్ ఈజ్ యాక్చువల్లీ సూపర్ పొజిషన్ ఆఫ్ మెనీ వేవ్స్ అనమాట యాక్చువల్లీ. ఓకే, సూపర్ పొజిషన్ ఆఫ్ మెనీ వేవ్స్ అనమాట యాక్చువల్లీ. ఇఫ్ యూ టేక్ దిస్ వేవ్, దిస్ విల్ గివ్ ద ఇఫ్ యూ టేక్ ద వేవ్ ఆఫ్ దిస్ గివ్ ద phase velocity అనమాట. Velocity of this will get the phase. If you take complete envelope, this is complete envelope, right? This is complete envelope. Okay, this will give the group velocity. Group velocity. Group velocity. Don't they? అంటే ఏంటంటే, సో డ్యూరింగ్ ద సూపర్పోజిషన్ అంటే ఇంటర్ఫియరెన్స్, సూపర్పోజిషన్ దీని మీన్స్ ఏంటి, ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ వన్ వేవ్ with other. So we can understanding there is constructive interference and something, there is a destructive interference. From that, if it is constructive interference, you can see the highest amplitude. If it is destructive interference, we can see the lowest amplitude. అంటే ఈ amplitude of the wave పెట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ పార్టికల్ అనేది ఇక్కడ ఎక్కువ ఉందా, ఇక్కడ తక్కువ ఉందా అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఈ ఎండ్ లో దర్ ఇస్ జీరో, అసలు పార్టికల్ ఎగ్జిస్ట్ అవడానికే లేదనమాట. ఓకే, గ్రూప్ వెలాసిటీ అంటే, సో దట్ ఈస్ ద superposition of, and we can say envelope of the many number of waves or superposition of waves అనమాట. Okay, so this is actually the concept of the group velocity. Okay, so the group velocity tells how fast the wave packet or energy travels అనమాట. Okay, అంటే యాక్చువల్గా దీన్నే మనం వేవ్ ప్యాకెట్ అంటాం. ఆ ఎన్వలప్ నే మనం ఏమంటాం, వేవ్ ప్యాకెట్ అంటాం. యాక్చువల్ పార్టికల్ వెలాసిటీ, మన పార్టికల్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. గ్రూప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ద యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్. ఇట్స్ నథింగ్ బట్ ఒక పార్టికల్ వెలాసిటీ. ఎలక్ట్రాన్ కానీ ప్రోటాన్ దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ కింద మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు దిస్ గ్రూప్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్టికల్ వెలాసిటీ. దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రూప్ వెలాసిటీ అండ్ ఓకే ఫేజ్ వెలాసిటీ. ఓకే, సో రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెన్స్ అనమాట. సో ఈ రెండింటికి రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెన్స్ మనకు ఉన్నాయి. సో అవేంటి మీరు చూస్తే, ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. సో మనకేంటి ఫేజ్ వెలాసిటీ విపి ఈక్వల్స్ టు ఏంటి, ఒమేగా బై కే. సో ఒమేగా ఏమవుతుంది మనకి, వి ఫేజ్ వెలాసిటీ ఇంటూ కే అవుతుంది, రైట్? సో గ్రూప్ వెలాసిటీ ఏం చెప్పాం, గ్రూప్ వెలాసిటీ ఈక్వల్స్ టు డి ఒమేగా బై డికే. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఒమేగాని, ఏమవుతుంది, డి బై డికే ఆఫ్ విపి ఫేజ్ వెలాసిటీ ఇంటూ కే. నౌ ఈ డిఫరెన్షియేట్ యువి ఫార్ములా, యూ ఇంటూ వి డెరివేటివ్ ప్లస్ వి ఇంటూ యూ డెరివేటివ్. ఓకే, ఏమవుతుంది, దిస్ విపి ఇంటూ విత్ రెస్పెక్ట్ కే కాబట్టి ఇది 1 అయిపోతుంది, ప్లస్ కే ఇంటూ డివి పై విత్ రెస్పెక్ట్ టు కే అని. ఓకే, సో విజి ఈక్వల్స్ టు విపి ప్లస్ కే డివిపి బై డికే. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ఫేజ్ వెలాసిటీ అండ్ గ్రూప్ వెలాసిటీ. ఓకే, సో దీనికి ఇంకో రిలేషన్ ఉంది, ఆ రిలేషనే ఇదనమాట. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ రిలేషన్ కావాలంటే మనం ఏం చేయాలి, వేవ్ వెక్టార్ కే ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా అనమాట. ఓకే, నౌ యూ డిఫరెన్షియేట్, ఎందుకంటే ఇక్కడ డెల్టా కే ఉంది కాబట్టి
డెల్టా కే ఈక్వల్స్ టు బై 1/x యొక్క డిఫరెన్సెస్ ఏంటి, -1/x² కాబట్టి -1/λ², ఓకే, ఇంటూ డి లాంబ్డా. ఇట్ ఈస్ నాట్ ఆ టర్మ్ కాదు కాబట్టి, ఓకే. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఈ కే దగ్గర కే ఎక్కడ ఉంటే అక్కడ 2π/λ సబ్స్టిట్యూట్ చేయండి, డికే దగ్గర దీన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇప్పుడు ఏమవుతుంది, గ్రూప్ వెలాసిటీ VG ఈక్వల్స్ టు ఫేజ్ వెలాసిటీ ప్లస్, ఓకే, కే అంటే ఇక్కడ కే ఉంది కాబట్టి కే ప్లేస్ లో 2π/λ, ఓకే, ఇంటూ డివిపి, ఓకే, బై డినామినేటర్ ఏంటి 2π ఇంటూ -1/λ² ఇంటూ డి లాంబ్డా, ఓకే. సో నౌ 2π క్యాన్సిల్ అయిపోతుంది, ఓకే. సో ఇది ఇదేమవుతుంది, పైకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ లాంబ్డా, సో లాంబ్డా ఒక క్యాన్సిల్, ఇంకో లాంబ్డా అంటే ఇక్కడ -1/λ ఉంటుంది అనమాట, ఓకే, -1/λ. సో అది డినామినేటర్కి వెళ్తే ఏమవుతుందంటే VG ఈక్వల్స్ టు VP, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఆఫ్, ఓకే, ఇక్కడ -λ ఇంటూ డివిపి బై డి లాంబ్డా, ఓకే. దిస్ గ్రూప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ వెలాసిటీ మైనస్ లాంబ్డా rate of change of phase velocity with respect to lambda. This is the relation between group velocity and phase velocity in terms of dipole wavelength, in terms of wavelength, okay. So this is one relation, this is in terms of k, this is in terms of lambda. సో k లా ఉన్నప్పుడు ఏంటంటే, సో ఇక్కడ ప్లస్ ఉంటుంది చూడండి, ఓకే. సో అదే లాంబ్డాలో ఉంచేటప్పుడు అదే మనకి వేవ్ లెంత్ లో ఉండేటప్పుడు మైనస్ వచ్చి లాంబ్డా వస్తుంది అనమాట, ఓకే. సో దట్ ఈజ్, సో ఇదే మనకి అక్కడ ఇచ్చింది అనమాట. దిస్ ఇస్ ద, ఓకే. సో రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్, group velocity equals to phase velocity minus lambda, the rate of change of phase velocity with respect to the lambda, okay. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇఫ్ విపి డస్ అంటే ఫేజ్ వెలాసిటీ డస్ నాట్ డిపెండింగ్ అపాన్ ద లాంబ్డా, ఫేజ్ వెలాసిటీ వేవ్ లెంత్ పైన డిపెండ్ అయిపోతే ఏమవుతుంది, సో జీరో అయిపోతుంది కదా. సో ఇది జీరో అయిపోతే ఏమవ్వాలి, అప్పుడు గ్రూప్ వెలాసిటీ ఈజ్ కూడా ఏమవుతుంది, ఫేజ్ వెలాసిటీ అయిపోతుంది అనమాట. VG ఈక్వల్స్ టు VP అవుతుంది అనమాట, ఓకే. If phase velocity does not depending upon the, okay, so lambda, so then what happens, this dVp by d lambda becomes 0. ఇది జీరో అయిపోతే మొత్తం టోటల్ టర్మ్ జీరో అయిపోతుంది కాబట్టి, సో గ్రూప్ వెలాసిటీ ఈక్వల్స్ టు ద ఫేజ్ వెలాసిటీ అనమాట, ఓకే. దీన్నే ఏమంటారంటే నాన్ డిస్పర్సన్ రిలేషన్ అంటారు అనమాట. దిస్ ఈజ్ నాన్ డిస్పర్సన్ రిలేషన్ అనమాట, నాన్ డిస్పర్సన్ రిలేషన్, ఓకే, నాన్ డిస్పర్సన్ రిలేషన్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే, సో నాన్ డిస్పర్సన్ రిలేషన్, ఓకే. అంటే ఎలాగైనా అడగచ్చు, ఇన్ నాన్ డిస్పర్సన్ రిలేషన్ ద గ్రూప్ వెలాసిటీ ఈక్వల్స్ టు ద ఫేజ్ వెలాసిటీ, మీరు అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఇంపార్టెంట్ అనమాట, ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి, ఓకే. సో ఇంపార్టెంట్ పాయింట్, ఫేజ్ వెలాసిటీ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఫేజ్ అనమాట. అంటే చెప్పాను మీకు చెప్పాను కదా, ఆ వేవ్ క్రెస్ట్ టు ట్రఫ్ ఎలా మూవ్ అవుతాను ఇండివిజువల్, ఆ వేవ్ గురించి చెప్పేది ఫేజ్ వెలాసిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ తీసుకున్నాను అనుకోండి, ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు ట్రైన్ విండో ఉంటాయి అనమాట. ట్రైన్ మూవ్ అవుతే ట్రైన్ విండోస్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట, ఓకే. బట్ అట్ ద సేమ్ టైం టోటల్ ట్రైన్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ సమ్ అంటే సింపుల్ ఎనాలజీ మనకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను అనమాట. బట్ గ్రూప్ వెలాసిటీ మాట్లాడేటప్పుడు ఏంటంటే సో ఇలాంటి వేవ్స్ చాలా 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 ఉంటాయి. సో ఎనవలప్ ఆఫ్ ఆల్ ద సూపర్ పొజిషన్ ఆఫ్ దీస్ వేవ్స్ విల్ గివ్ ద వేవ్ ప్యాకెట్ అనే కాన్సెప్ట్ ఇస్తుంది. దాన్నే మనం, సో దీని నుంచి మనం గ్రూప్ వెలాసిటీ మనం డిసైడ్ చేయాలి. సో గ్రూప్ వెలాసిటీ ఈ ద స్పీడ్ ఆఫ్ ఎనర్జీ
అండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. దిస్ విల్ గివ్స్ ద యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ అనమాట. ఆ మీటర్ ఏవైతే మీటర్ వేవ్స్ అంటుందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేది గ్రూప్ వెలాసిటీ. ఓకే, ఫర్ లీనియర్ నాన్ డిస్పర్సివ్ మీడియం గ్రూప్ వెలాసిటీ ఈక్వల్స్ టు ద ఫేజ్ వెలాసిటీ. ఇప్పుడే నేను చెప్పాను కదా, నాన్ డిస్పర్సివ్ మీడియం అంటే సో ఫేజ్ అనేది ఏంటిది, ఫేజ్ వెలాసిటీ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద వేవ్ లెంత్. దెన్ ఏమవుతుంది, డివిపి బై డి లాంబ్డా 0 అయితే ఓకే, సో గ్రూప్ వెలాసిటీ ఈక్వల్స్ టు ద ఫేజ్ వెలాసిటీ అయిపోతుంది. ఫర్ డిస్పర్సివ్ మీడియం ఓకే, సో గ్రూప్ వెలాసిటీ నాట్ ఈక్వల్స్ టు ద ఫేజ్ వెలాసిటీ. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, ద గ్రూప్ వెలాసిటీ ఆల్వేస్ ద ఫిజికల్ మీనింగ్ఫుల్ వెలాసిటీ అనమాట. ఓకే, అర్థమైందా లేదా? ఓకే, సో ఏం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫేజ్ వెలాసిటీ మే బి గ్రేటర్ దెన్ సి, బట్ గ్రూప్ వెలాసిటీ స్పీడ్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సి అనమాట. లెస్ దాన్ ఉంటుంది, ఈక్వల్ అవ్వడం ఇక్కడ లేదని. ఓకే, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఓన్లీ మీటర్ వేవ్స్ మాత్రమే. సో ఫేజ్ వెలాసిటీ సి స్క్వేర్ బై వి, ఇందాక నేను చెప్పాను, ఇట్ కెన్ హ్యావ్ ద వెలాసిటీ గ్రేటర్ దెన్ వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకే, సో మీటర్ వేవ్స్ ఏంటంటే గ్రూప్ వెలాసిటీ ఈక్వల్స్ టు ద సో యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ ది వేవ్ పార్టికల్ అనమాట, విచ్ ఈజ్ ఏ ఫిజికల్ సిగ్నిఫికెంట్. ఓన్లీ గ్రూప్ వెలాసిటీ మాత్రమే మనకి ఫిజికల్ సిగ్నిఫికెంట్ ఉంటుంది. ఓకే, ఫేజ్ వెలాసిటీ మనకి ఉండదు. ఓకే, ఫిజికల్ సిగ్నిఫికెన్స్. And then we will see some of the problems on phase velocity and group velocity. Okay, ఇక్కడ చూడండి. ఫర్ ఏ డి బ్రోగ్లీ, ఇది కూడా సిఎస్ఐ నెట్ డిసెంబర్ 2018 అంతా వచ్చారు. ఓకే, ఫర్ ఏ డి బ్రోగ్లీ వేవ్ associated with a particle moving with a speed 2 into 10 to the 8 meter per second. Okay, calculate the phase velocity and group velocity అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, వెలాసిటీ ఏమి ఇచ్చారు మనకి, సో 2 into 10 to the 8 meter per second అనమాట. ఓకే, సో we know that the velocity of light 3 into 10 to the 8 meter per second. Okay, phase velocity we know that Vp equals to c square by v అనమాట. ఓకే, c square value 3 into 10 to the 8 meter per second whole square by, సో మనకి ఇచ్చిన స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ ఏంటి, 2 into 10 to the 8 meter per 2 into 10 to the power 6. ఓకే, సో దిస్ విల్ బికమ్ 10 to the power 16. Okay, so this will become 9 because 3 square కాబట్టి. ఓకే, సో 6 16 పోతుంది, 10 to the power 10 ఉంటుంది. ఓకే, 2 4.5 అనమాట. ఓకే, this will become 4.5 into 10 to the power of 10. This is the phase velocity. Okay, group velocity is nothing but యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. గుర్తుపెట్టుకుని ఇందాక ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి, ఇప్పుడు గ్రూప్ వెలాసిటీ ఇచ్చాడు కదా, ఇంకేం క్యాల్కులేట్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, సో డి బ్రోగ్లీ వేవ్ అసోసియేటెడ్ విత్ ఏ పార్టికల్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ అనమాట. అంటే పార్టికల్ మూవింగ్ విత్ స్పీడ్ ఇచ్చాడంటే దట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ వెలాసిటీ ఈక్వల్ టు యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. గుర్తుపెట్టుకోండి, సో దట్ వి నో నీడ్ టు అగైన్ క్యాల్కులేట్ ఇట్. ఓకే, సో దట్ phase velocity is 4.5 10 to the minus 10 plus 10, and group velocity, that is the given velocity, 2 into 10 to the 6 meter per second. Okay, and second one, okay, an electron is accelerated through a potential difference of 10 volts 100 volts. Okay, calculate its phase velocity and group velocity. Okay, ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక 100 volt పొటెన్షియల్ డిఫరెన్స్ ద్వారా యాక్సిలేట్ అవుతుంది అనమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ 100 volts పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలక్ట్రాన్ అనేది యాక్సిలేట్ అవుతుంది. ఓకే, సో దాని ఫేజ్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీ మనం క్యాలిక్యులేట్ చేయమన్నారు అనమాట. ఓకే, ఫర్ ఎలక్ట్రాన్ యాక్సిలేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్ వి, లాంబ్డా మనకి ఆల్రెడీ ఫార్ములా ఏంటి, లాంబ్డా ఈక్వల్స్ టు h by square root of OM. ఓకే, ఏవి, సో అది మనకి ఏమి ఇచ్చాడు చూసుకోవాలి, ఎలక్ట్రాన్ ఇచ్చాడు కాబట్టి, సో నో నీడ్ టు వరీ.
సో గ్రూప్ వెలాసిటీ ఏంటి యాక్చువల్గా? VG ఈక్వల్స్ టు యాక్చువల్ వెలాసిటీ కదా. మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా చెప్పేటప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఓకే. సో సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv స్క్వేర్ is equals to the the charge into the potential applied. లేదా? సో ది కైనెటిక్ ఎనర్జీ వోల్టేజ్ అంటే రివర్స్ వోల్టేజ్ అంటే స్టాపింగ్ పొటెన్షియల్ ద నెగిటివ్ వోల్టేజ్ అప్లైడ్ at the anode to make or to stop the photoelectrons emitted from the cathode, or to make the photoelectric current in zero and in circuit and okay. So kinetic energy equals to the charge into the voltage applied at the anode and okay. సో దీని నుంచి మనకి వెలాసిటీ కావాలి కాబట్టి సో వెలాసిటీ ఏమవుతుంది ఇప్పుడు? సో v స్క్వేర్ ఈక్వల్స్ టు 2qv బై m అవుతుంది. సో v ఈక్వల్స్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2q ఆర్ v ఏదైనా పర్లేదు ఓకే. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ హి హస్ గివెన్ ఓకే. సో ఫేజ్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ మనకి ఆల్రెడీ తెలుసు ఏంటిది? సో vg ఈక్వల్స్ టు సో this is phase velocity. Phase velocity Vp equals to c square by Vg. Okay. So using we know that charge of the electron 1.6 into 10 to the minus 19 coulombs and mass of the electron 9.11 into 10 to the power of minus 31 kgs and velocity of light and give it potential difference. Okay. So Vg మనం substitute చేస్తే 2 into charge of the electron and potential difference volts లో ఇచ్చారు కాబట్టి direct we can substitute it and mass of the electron. This value should be around 5.93 into 10 to the power of 6 meter per second. Okay. So this is group actual velocity, nothing but group velocity. Okay. Phase velocity already given the formula c square by vg. C square మనకి group velocity వచ్చింది కాబట్టి 5.93 10 to the power of 6. This value should be around okay 1.52 into 10 to the power of 10 meter per second. Okay. సో ఫర్ రిలేటివిస్టిక్ కేస్ ఏంటంటే సో ద ప్రొడక్ట్ ఆఫ్ phase velocity and group velocity equals to the square of the velocity of light అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో చాలా ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ అనమాట ఫర్ రిలేటివిస్టిక్ కేస్ యాక్చువల్లీ. ఓకే. రిలేటివిస్టిక్ పార్టికల్స్ వాట్ హ్యాపన్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫేజ్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీ ఈక్వల్స్ టు మీరు. సో దీని నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు మనకి దిస్ ఈజ్ డెరివేషన్ అనమాట. అది థియరిటికల్ పెట్టించి ఇచ్చాడు అనమాట. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు అంటే యాక్చువల్గా మనకి సో వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by m. యూ నో దట్. సో యాక్చువల్గా ఫేజ్ వెలాసిటీ స్టార్టింగ్ లో డిఫైన్ చేసేటప్పుడు ఆ c స్క్వేర్ బై v డెరైవ్ చేసేటప్పుడు స్టార్టింగ్ దట్ ఐ హావ్ టేకెన్ సో వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ ద లాంబ్డా. ఓకే. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? mc స్క్వేర్ బై h అండ్ h by m అనమాట ఫేజ్ వెలాసిటీ. ఓకే. ఎందుకంటే ఎనర్జీ ఇది mc స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు hf, f ఈజ్ ఈక్వల్ టు mc స్క్వేర్ h అనమాట. ఓకే. ఆ లాంబ్డా బదులుగా h by mv సబ్స్టిట్యూట్ చేస్తే c స్క్వేర్ బై v వచ్చింది. ఓకే. గ్రూప్ వెలాసిటీ vg ఈజ్ ఈక్వల్ టు v కాబట్టి ఓకే వి నో దట్ ప్రొడక్ట్ అంటే ఫేజ్ వెలాసిటీ ఇంటూ గ్రూప్ వెలాసిటీ అనమాట. రెండేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటవుతుంది? ఫేజ్ వెలాసిటీ స్క్వేర్ బై v అని ఆల్రెడీ మనకు తెలుసు. యాక్చువల్ గ్రూప్ వెలాసిటీ ఏమవుతుంది? వెలాసిటీ అవుతుంది. యాక్చువల్ వెలాసిటీ కదా. ఈక్వల్స్ ఏమవుతుంది? c స్క్వేర్ అవుతుంది. సో దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ phase velocity into group velocity equals to the square of the velocity of light. Okay. This is what. This is also theoretical bit, theoretical question. They don't need to worry. We will discuss it later. The problem is okay. And next one ఏంటంటే the phase velocity of a matter wave is 8 into 10 to the power of 10 meter per second. Find the group velocity అంటే ఫేజ్ వెలాసిటీ ఇచ్చారు మనకి. ఏమి ఇచ్చారు ఇక్కడ? Vp into 8 into 10 to the power of 8 meter per second అని ఇచ్చారు. సో ఆస్క్ టు ఫైండ్ ద గ్రూప్ వెలాసిటీ అంతని అడిగాడు. ఓకే. సో ఫేజ్ వెలాసిటీ ఏంటి మనకి? సో ఇచ్చాడు వి నో దట్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దెన్
ఇప్పుడే చెప్పినట్టు ప్రొడక్ట్ ఆఫ్ ఫేజ్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అని అనొచ్చు, లేదా విజి ఈక్వల్స్ టు సి స్క్వేర్ బై విపి అవుతుంది. సో సి స్క్వేర్ అంటే ఏంటి వాల్యూ 3 × 10⁸ హోల్ స్క్వేర్ బై ఫేజ్ వెలాసిటీ 8.0 × 10⁻10. సో ఇది 9 అవుతుంది కాబట్టి స్క్వేర్ అయితే ఓకే. సో 8 1s are 1.13 × 10⁻6 అవుతుంది, ఎందుకంటే ఇది 16 కదా. 8 2s are 10 ఉంది కాబట్టి యూనిట్లో 6 ఉంటుంది అనమాట. ఓకే, మీటర్ ఫర్ సెకండ్. ఓకే, సో దీని నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి యాక్చువల్గా 4 ప్రాబ్లమ్ చేసాం. అందులో ఒక థియరిటికల్ ఉంది, ఇంకోటి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే సో ఆల్రెడీ మన ఫేజ్ వెలాసిటీ ఏంటంటే ఫేజ్ వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దెన్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ అన్నాను. ఓకే, సో యూ కెన్ అబ్జర్వ్, అంటే మనకి ఇచ్చిన అది క్వశ్చన్స్లో అవ్వచ్చు, లేదంటే మనకు వచ్చిన ఆన్సర్స్లో అవ్వచ్చు, ద ఫేజ్ వెలాసిటీ 10⁸ కంటే ఎక్కువ ఉంటుంది. మీరు గమనించండి కావాలంటే. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అబ్జర్వేషన్ కంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్లో ఒక ABCD అనే ఒక ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, సో సమ్ ప్రాబ్లమ్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ యూ కుడ్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. ఓకే, కొన్ని 10⁻6 10⁻8 అండ్ 10⁻7 ఇచ్చాడు, ఇంకోటి 10⁻10 ఇచ్చాడు అనుకోండి. ఓకే, గ్రూప్ వెలాసిటీ ఇచ్చి ఫేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ తక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇది ఎక్కువ. ఈ విధంగా కూడా మీరు గెస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చూడండి. ఫేజ్ వెలాసిటీ ఆఫ్ ఏ మీటర్ వేవ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ చూడండి, 10⁻10 ఉంది. ఓకే, కానీ గ్రూప్ వెలాసిటీ లెస్ దెన్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఉండాలి కాబట్టి చూడండి, గ్రూప్ వెలాసిటీ ఇప్పుడు కూడా మనకి అటు ప్రాబ్లం ఇచ్చినా మనకి సాల్వ్ చేసినా ఇట్ షుడ్ బి లెస్ దెన్ 10⁸ మీటర్/సెకండ్ అనమాట. అంటే లైట్ వెలాసిటీ కంటే తక్కువ వచ్చింది. సో ముందు ప్రాబ్లమ్స్ కూడా మీరు చూడండి. ఓకే, ఇక్కడ మనం ఫేజ్ వెలాసిటీ ఏంటి ఫైండ్ అవుట్ చేసాం, గ్రూప్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసాం చూడండి. ఇక్కడ ఫైండ్ చేసిన గ్రూప్ వెలాసిటీ కూడా ఎంత వచ్చింది, 10⁻6 అనమాట. 10⁻6 ఇట్ ఈస్ లెస్ దెన్ 10⁸. అంటే ఇలాంటి మనం అబ్జర్వ్ చేయగలం. అంటే వచ్చిన రిజల్ట్ కూడా ఏ పవర్లో వస్తుంది, అది మనం డిస్కస్ చేసే థియరీకి అది రిలేట్ అవుతుందా లేదని కూడా మనం అబ్జర్వ్ చేయగలిగితే, సో దట్ వీ కెన్ హ్యావ్ అన్ ఐడియా అనమాట. ఓకే, ఫేజ్ వెలాసిటీ ఇక్కడ గ్రూప్ వెలాసిటీ, ఇప్పుడు గ్రూప్ వెలాసిటీ ఇది ఫేజ్ వెలాసిటీ చూడండి 10⁻10 వచ్చిందా లేదా, అంటే గ్రేటర్ దెన్ విపి ఇస్ గ్రేటర్ దెన్ సి అనమాట. ఓకే, అలాగే ఫస్ట్ ప్రాబ్లమ్స్ కూడా మీరు చూడండి, గ్రూప్ వెలాసిటీ ఈజ్ అగైన్ 10⁻6 పవర్లో వచ్చింది. అలాగే ఫేజ్ వెలాసిటీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 10⁸ వచ్చింది. లేదా, సో దట్ అంటే మనకు వచ్చే రిజల్ట్స్ కూడా మనం అబ్జర్వ్ చేయగలిగితే, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ అనమాట. అంటే వచ్చి మన ఆన్సర్ కూడా ఇచ్చేది ఏ పవర్లో ఉందో ఏంటో, మనకు వచ్చిన ఆన్సర్ ఎంత కరెక్టా కాదని కూడా కొంచెం రీజనబుల్గా మనం చెక్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మనం బ్లైండ్గా వెళ్ళిపోయాం అనుకోండి, సో ఒకసారి మిస్టేక్ చేసేటప్పుడు కూడా ఈ క్రాస్ చెక్ చేయడానికి ప్రొవిజన్ ఉండదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ సమ్ ఆఫ్ ది ఫార్ములాస్. ఓకే, ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, ఆ ఫార్ములాస్ ఒకసారి చూద్దాం అనమాట. అంటే బేసిక్ రిలేషన్స్ ఏంటంటే ఫేజ్ వెలాసిటీ అంటే స్పీడ్ ఆఫ్ వేవ్ ఫేజ్ అండ్ క్రెస్ట్ ఆర్ టఫ్ అని చెప్పాను. ఓకే, గ్రూప్ వెలాసిటీ అంటే స్పీడ్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఇన్ఫర్మేషన్ పార్టికల్, యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ అంటే మనకన్నా అనమాట. ఓకే, సో ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద ఫేజ్ వెలాసిటీ అండ్ గ్రూప్ వెలాసిటీ ఈక్వల్స్ టు సి స్క్వేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ దెన్ అంటే జస్ట్ ఐఎమ్ రివైజింగ్ ద థింగ్స్ అనమాట. when a charged particle is accelerated through a potential v, సో kinetic energy gained by particle equals to qv అనమాట. అంటే kinetic energy కూడా చెప్పండి ఈక్వల్స్ టు qv అని. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఈవెన్ ఫ్రమ్ photoelectric effect ఆల్సో, ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాపింగ్ పొటెన్షియల్. ఓకే, kinetic energy kv is equal to ev అని. ఓకే, స్టెప్ ఏంటంటే ఫైండ్ గ్రూప్ ఫస్ట్ ఏంటంటే అంటే మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, గ్రూప్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే యాక్చువల్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ వెలాసిటీ. ఒకవేళ వాడు ప్రాబ్లంలో ఇచ్చాడు అనుకుంటే అదే గ్రూప్ వెలాసిటీ అవుతుంది. అలా కాకుండా ద పార్టికల్ ఈజ్ ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సిలరేటెడ్ టు ఏ 10 volts పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ v ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి సో యాక్చువల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ వెలాసిటీ అవుతుంది అనమాట. ఓకే, గ్రూప్ వెలాసిటీ ఇస్తే
మనం ఈజీగానే ఫేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ రిలేషన్ యూజ్ చేసుకొని వి నథింగ్ బట్ విజీ అనమాట. అలా కాకుండా వోల్టేజ్ పొటెన్షియల్ ఒక పార్టికల్ మూవ్ అవుతుంది త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ సమ్ వోల్టెన్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ ద ఫేజ్ వెలాసిటీ అన్నాడు అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, మనం యాక్చువల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ యాక్చువల్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ ఏంటి, గ్రూప్ వెలాసిటీ అనమాట. ఓకే, అదే అన్నాడు. టు ఫైండ్ గ్రూప్ వెలాసిటీ నథింగ్ బట్ యాక్చువల్ వెలాసిటీ, ఫస్ట్ వీ కెన్ యూజ్ దిస్ ఈక్వేషన్ అనమాట. ఓకే, టు ఫైండ్ ద ఫేజ్ వెలాసిటీ మనకి గ్రూప్ వెలాసిటీ కండిషన్ ఏంటి, నాన్ రిలేటివిటీ. ఇందా చెప్పాను కదా, దిస్ షుడ్ బి లెస్ దెన్ దట్ ఆఫ్ ది సో రెస్ట్ మాస్ ఆఫ్ ఎనర్జీ. సో మన గ్రూప్ యాక్చువల్ వెలాసిటీ నథింగ్ బట్ గ్రూప్ వెలాసిటీ కాబట్టి ఓకే, సో మనం ఫేజ్ వెలాసిటీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. విపి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఫేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ బై గ్రూప్ వెలాసిటీ. ఓకే, సి స్క్వేర్ వి అన్న యాక్చువల్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీ రెండు కూడా ఒకటే. ఓకే, నెక్స్ట్ టు ఫైండ్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అనమాట. యాక్చువల్లీ ఇది నార్మల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, లాంబ్డా ఈజ్ ఈక్వల్ హెచ్ బై పి కాబట్టి హెచ్ బై ఎంఈ ఒకదానికి ఒకటి రిలేటెడ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా సెలెక్షన్ సార్టెడ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఇచ్చారు అనుకోండి, వాట్ ఏం కావాలి మనకి, వేవ్ లెంత్ కావాలి. వేవ్ లెంత్ అంటే వీ కెన్ యూజ్ దిస్ ఈక్వేషన్ అనమాట. ఎలక్ట్రాన్ అయితే 12.27 బై స్క్వేర్ రూట్ ఆఫ్ వి ఇంటూ యాంగిస్ట్రామ్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చి గ్రూప్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమని అంటే ఫస్ట్ ఏం చేయాలి, యాక్చువల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ వెలాసిటీ. దెన్ వీ ఫైండ్ అవుట్ వి అండ్ దెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద దిస్ ఇస్ నాన్ రియలిస్టిక్ కేస్. అండ్ యాక్చువల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నథింగ్ బట్ గ్రూప్ వెలాసిటీ. యాక్చువల్ వెలాసిటీ మనకు తెలిస్తే వీ కెన్ ఫైండ్ బై యూజింగ్ ద గ్రూప్ ఫేజ్ వెలాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆల్వేస్ వ్యాలిడ్. ఓకే, ఫేజ్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీ రిలేషన్ అంటే దీన్నే మనం విజి విపి ఈక్వల్స్ టు సి స్క్వేర్ అంటాం అనమాట. ఓకే, దిస్ ఈస్ వాట్ యూ షుడ్ ఏబుల్ టు రిమెంబర్ అనమాట. ఓకే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ మీకు యాక్సిలరేట్ పొటెన్షియల్ యాక్సిలరేట్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఆ ఎంత పొటెన్షియల్ దానికి ఈక్వల్ తీసుకొచ్చాను. ఓకే, పొటెన్షియల్ యాడ్ ఇస్తే ఓకే, అప్పుడు ఏంటి మనకి వేగం ఫైండ్ అవుట్ చేయమని అనుకుంటే వేగం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, సో వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెలాసిటీ నథింగ్ బట్ అప్పుడు వెలాసిటీ అవుతుంది. వెలాసిటీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ జనరల్ ఫార్ములా అంటే ఇది యాక్సిలరేట్ అవ్వలేదు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి మనం నార్మల్ గా ఏంటి నార్మల్ అంటే రేడియో ఏంటి లాంబ్డా ఈక్వల్స్ టు హెచ్ బై ఎంవి. సో ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దానికి మరలా లాంబ్డా ఈక్వల్ హెచ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2m k అనమాట, అంటే కైనెటిక్ ఎనర్జీ అనమాట. అప్పుడు ఇది పొటెన్షియల్ ఏమన్నప్పుడు వీ కెన్ యూజ్ దీస్ ఫార్ములాస్ అనమాట. ఫర్ ఎలక్ట్రాన్ అనుకోండి, సో 12.27 బై స్క్వేర్ రూట్ ఆఫ్ వి యాంగిస్ట్రామ్స్. గ్రూప్ వెలాసిటీ ఇది అవుతుంది ఇది. సో దిస్ ఇస్ ఫర్ గ్రూప్ వెలాసిటీ, ది ఫేజ్ వెలాసిటీ, దిస్ ఇస్ రిలేషన్ బిట్వీన్ ద గ్రూప్ అండ్ ఫేజ్ వెలాసిటీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఫేజ్ వెలాసిటీ మే బీ గ్రేటర్ దెన్ సి వెలాసిటీ బట్ ఇట్ హ్యాస్ నో ఫిజికల్ సిగ్నిఫికెన్స్, ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట. ఓకే, ఓన్లీ గ్రూప్ వెలాసిటీ ఈజ్ ఫిజికల్ మీనింగ్ఫుల్ అనమాట. ఓకే, ఓకే, సో నౌ లెట్ us లుక్ ఎట్ ద కాన్సెప్చువల్ ఎంసిక్యూస్ అనమాట, అంటే సిఎస్ఆర్ నెట్ గేట్ లెవెల్లో. సో మన కాన్సెప్చువల్ ఎంసిక్యూస్ ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద ఫేజ్ వెలాసిటీ అన్నాడు అనమాట. ఓకే, అంటే ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే నేను స్కిప్ చేశాను ముందు డ్యూల్ నేచర్ ఆఫ్ కాన్సెప్ట్ లో. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ 1, ఆల్వేస్ గ్రేటర్ దెన్ సి, ఆల్వేస్ లెస్ దెన్ సి ఆర్ గ్రేటర్ దెన్ సి, మేబీ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ సి. ఓకే, అండ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు సి. ఓకే, సో డిపెండింగ్ ఇచ్చిన మనకి కండిషన్ బట్టి ఓకే, సి మే బి గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ సి అనమాట. సో ఆ కింద గ్రూప్ వెలాసిటీ బేస్ చేసుకొని సో అది అది ఎక్కువ ఉండొచ్చు, ఓకే, దానికంటే తక్కువ ఉండొచ్చు. బికాస్ విపి ఈక్వల్స్ టు ద సి స్క్వేర్ బై గ్రూప్ వెలాసిటీ కాబట్టి. ఓకే, సెకండ్ వన్, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ is true of the group relation? Which of the following is true about the group relation? First, when it is the velocity of the wave phase, group velocity and phase velocity
Second one కాదు. It is the velocity of the energy transporter. Yes, it can carry weight, group velocity carry energy. It is always greater than c. No, it is always greater than c. No. Okay. It depends on the phase velocity. No. Okay. Correct answer is B. It is the velocity of the energy transfer. Velocity అనేది energy and information కలిగి ఉంటుంది. సో VC actual velocity of the particle, speed of the wave packet అన్నమాట. ఓకే, గ్రూప్ వెలాసిటీ అనేది యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఆర్ స్పీడ్ ఆఫ్ ది వేవ్ ప్యాకెట్ అన్నమాట. సో వేవ్ ప్యాకెట్ అంటే నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. సో ఇట్ ఈస్ ఎన్వలప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ నంబర్ ఆఫ్ వేవ్స్ అన్నమాట. ఓకే, సో the product of phase velocity and group velocity for a meter wave is, ఇది ఎగ్జామ్ లో కూడా ఇది వరకు అడిగాడు, సియా, సి స్కేరా, వియా, 1 అన్నమాట. ఓకే, ఇదేంటి? సో ఆల్రెడీ మనకు తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ గ్రూప్ వెలాసిటీ అండ్ phase velocity equals to the c square. Okay, answer B is correct. So okay, so which velocity is responsible for the transfer of energy and information in a wave packet? ఇప్పుడే చెప్పాం కదా. సో ఏది ఉంటుంది అనేది ఫేజ్ వెలాసిటీ ఉండదు, గ్రూప్ వెలాసిటీ మాత్రమే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ వేవ్ ప్యాకెట్ లో కలిగి ఉంటుంది. ఓకే, సో గ్రూప్ వెలాసిటీ, ఎనర్జీ అండ్ ఇన్ఫర్మేషన్ ట్రావెల్ విత్ గ్రూప్ వెలాసిటీ, నాట్ ఫేజ్ వెలాసిటీ. ఓకే, for electromagnetic waves in vacuum, which of the following is correct? Which of the following is correct? Okay, so phase velocity equals to group velocity equals to speed of light. The phase velocity greater than group velocity, which is equals to speed of light. The phase velocity less than group velocity equals to speed of light. Phase velocity equals to c and group velocity zero. So electromagnetic waves in vacuum అంటే, సో vacuum electromagnetic waves will travel with the speed of light. కాబట్టి అందులో గ్రూప్ వెలాసిటీ, ఫేజ్ వెలాసిటీ రెండు కూడా వెలాసిటీ ఆఫ్ లైట్ ని కలిగి ఉంటుంది. ఓకే, సో సో in vacuum both can travel with the velocity of light. Okay, so for meter wave associated with a non-relativistic particle moving with speed v, the phase velocity, this we know that c square by vn, and phase velocity equals to c square by vn. ఆ vn మనం గ్రూప్ వెలాసిటీ కూడా అంటాం. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద de Broglie wavelength of the particle does not depend on time, which of the following is true అన్నాడు అనమాట. ఓకే, de Broglie wavelength of particle does not depend on time, which of the following is true అన్నాడు. అంటే ఏంటి? ఫేజ్ వెలాసిటీ జీరో అవుతుందా, గ్రూప్ వెలాసిటీ జీరో అవుతుందా, ఫేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు గ్రూప్ వెలాసిటీ అవుతుందా, లేదా ఫేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ గ్రూప్ వెలాసిటీ అవుతుందా? సో ఇఫ్ ద de Broglie wavelength of the particle does not depend upon time, which of the following true ఏంటంటే ఫేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు ద గ్రూప్ వెలాసిటీ. నేను చెప్పిన వాళ్ళు నాన్ డిస్పర్సివ్ మీడియంకి ఏమవుతుందంటే dVp by dt జీరో అయిపోతుంది, చెప్పానా లేదా? అకార్డింగ్ టు దిస్ డిస్పర్షన్ రిలేషన్. ఓకే, ఇది జీరో అయితే ఏమవుతుంది? ఫేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు ద గ్రూప్ వెలాసిటీ అవుతుంది. ఓకే, if the frequency of a wave is doubled by its wavelength is half, then the phase velocity becomes, ఒక వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ డబుల్ చేస్తారండి, దానికి వేవ్ లెంగ్త్ హాఫ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఫేజ్ వెలాసిటీ ఇంక్రీజ్ 2 times ఇంక్రీజ్ అవుతుందా, 2 times డిక్రీజ్ అవుతుందా, లేదా రిమైన్స్ సేమ్ ఉంటుందా, 4 times అవుతుందా అని అడిగారు. ఓకే, సో ఒకటి ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేశారు కాబట్టి ఇట్ రిమైన్స్ సేమ్ అనమాట. ఎందుకంటే సో వెలాసిటీ రిలేషన్, ఫేజ్ వెలాసిటీ రిలేషన్ ఫ్రీక్వెన్సీ వేరే చెప్పాను కదా. సో ఫ్రీక్వెన్సీ ఏం చేశాడు, లాంబ్డా చేసేట్టు దీన్ని తగ్గించి కాబట్టి రిమైన్స్ సేమ్ అవుతున్నారు. So these are the problems, these are the important points we already discussed about. Okay.
సో గోల్డెన్ పాయింట్స్ ఏంటంటే, సో ఫేజ్ వెలాసిటీ హ్యాస్ నో ఫిజికల్ సిగ్నిఫికెన్స్, గ్రూప్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ physical meaningful velocity. Okay, group velocity is nothing but speed of energy, information and wave packet is also equals to the actual velocity of particle, actual velocity of particle. Okay, okay.